హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 3 చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో మియామింగ్ 9 రింగ్స్ గురించి చెప్తూ ఉంటాడు. అందరితో లాస్ట్ ఎపిసోడ్ ఎండ్ అయింది. రండి ఈ ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే జిన్షాన్, యూజీ, లీ, షీఫన్ నలుగురు కలిసి మన లీ వాళ్ళ ఊరికి వెళ్తూ ఉంటారు. ఈ ప్లేస్ అంతా ఒక ఎడారిలాగా ఉంటుంది. ఇక్కడ మీ ఊరుండడానికి ఏమైనా ఛాన్స్ ఉంటుందా అని షీఫన్ అడుగుతాడు. యూచి, జిన్షన్ ఆడుకుంటూ వస్తూ ఉంటారు. ఇంతలో మన లీ ఒక మంత్రం వేస్తాడు. మంత్రం వేశాక ఈ ఎడారికి ఏమాత్రం సంబంధం లేదు అన్నంతగా ఒక అందమైన గ్రామం వస్తుంది. మన యూచి ఆ విలేజ్ లో కాలు పెట్టగానే మియామింగ్ హ్యాండ్ లో ఉన్న బ్రేస్లెట్ మెరుస్తూ ఉంటుంది. మియామింగ్ కి అర్థమవుతుంది మన లీ ఎవరో ఇంపార్టెంట్ పర్సన్ ని తీసుకుని వస్తుంది అని. సరే, ఈ గేమ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. 100 years నుండి ఇక్కడ బందీగా ఉంటున్నాను. ఇప్పుడు దానికి సొల్యూషన్ దొరికేలా ఉంది అని చెప్తున్నాడు. నలుగురు ఊర్లోకి ఒక బోట్ మీద వస్తున్నారు. ఈ ఎడారిలో ఇంత అందమైన ఊరా, మీరంతా ఎంత అదృష్టవంతులు అని షీఫన్ చెప్తుండగా లీ, దీనికోసం మేము ఎంత పెద్ద శాపానికి గురి అయ్యామో మీకు తెలుసా అని అంటాడు. షీఫన్ ఏంటి అంటే, లీ ఏం లేదు అంటాడు. నలుగురు కలిసి భవనంలోకి వచ్చేస్తారు. అందరూ ఏదో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న అందరూ లీకి నమస్కారం చేసి గౌరవం ఇస్తూ ఉంటారు. ఇది అంతా చూసి లీకి అందరూ ఎంత గౌరవం ఇస్తున్నారు అని మన యూజీ చెప్తుండగా, వాడి మీద ఏమైనా క్రష్ ఉందా ఏంటి నీకు అని జిన్షన్ కోప్పడతాడు. లేదే, అందరికంటే నీకు ఒక మంచి ఎక్స్ట్రా క్వాలిటీ ఉంది. అది ఏంటంటే ఏంటి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అని ఎగతాళి చేస్తుంది. హీరో ఈ మధ్య బాగా ఓవర్ గా మాట్లాడుతుంది హీరోయిన్ అని చూస్తూ ఉంటాడు. లీ అందరినీ లోపలికి తీసుకుని వస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ మింగ్ అనే అమ్మాయి ఉంది. ఆమె కూడా మన లీని ఒక అబ్బాయి అనే అనుకుంటుంది. మియామింగ్ మీ అందరినీ చూడాలనుకుంటుంది అని మియామింగ్ ని ఒక అమ్మాయి అనుకుని మాట్లాడుతుంది. మియామింగ్ ఎవరు అని అందరూ అడుగుతూ ఉంటే మియామింగ్ నా సిస్టర్. నార్మల్ గా తను ఎవరిని మీట్ అవ్వదు. మీరు వచ్చింది తనకు తెలిసినట్టుంది, అందుకే మీట్ అవ్వాలని అడుగుతుంది. సరే, మీరు వస్తారా మా సిస్టర్ దగ్గరికి? రేపు మీట్ అవుదాం అంటారు. అందరూ సరే అంటారు. ఆ మింగ్కి ఏదో ఒక గిఫ్ట్ తీసుకుని తెచ్చిస్తాడు మన లీ. దాన్ని తీసుకుని ఆ అమ్మాయి సిగ్గుపడుతూ ఉంటుంది. ఆ మింగ్కి మన లీ మీద ఏదో లవ్ ఉన్నట్టుంది అని జిన్షా యూచి దగ్గర చెప్తూ ఉంటాడు. షీఫన్ అండ్ యూచి ఇద్దరు ఒకేసారి అలా ఎలా చెప్తున్నావు అంటే, ఆ అమ్మాయి కళ్ళలో ప్రేమ కనిపించింది అంటాడు హీరో. నా కళ్ళలో ఏమైనా కనిపిస్తుందా, చూడు అని జిన్షాని కళ్ళలోకి కలిపెట్టి చూస్తూ ఉంటుంది హీరోయిన్. ఇదొక పిచ్చిది అని హీరో అనుకుంటూ ఉంటాడు. షీఫంగ్ ఇదంతా చూసి నవ్వుతూ ఉంటాడు. ముగ్గురు కలిసి మియామింగ్ ని చూడ్డానికి వెళ్తారు. అక్కడ ఒక స్క్రీన్ ఉంటుంది. దాని వెనకాల మియామింగ్ ఒక అమ్మాయి లాగా వేషం వేసుకుని ఫేస్ కి మాస్క్ అంతా వేసుకుని కూర్చొని ఉంటాడు. లీ ఈమె నా సిస్టర్ అని ఇంట్రడ్యూస్ చేస్తుంది. నలుగురు పేర్లు కరెక్ట్ గా తడుముకోకుండా చెప్పి మీ అందరినీ మా ఇంటికి ఆహ్వానిస్తున్నాను అంటుంది. ఇది అంతా కొంచెం డిఫరెంట్ గా ఉన్నట్టుందే అని హీరో అనుకుంటూ ఉంటాడు. నేను చాలా కథలో చదివాను, నోబెల్ ఫ్యామిలీలో ఉన్న అమ్మాయిలు ఫేస్ చూపించరు, కానీ వాళ్ళ వాయిస్ చాలా బాగుంటుంది. కానీ మీ వాయిస్ ఏంటి, కొంచెం అబ్బాయి వాయిస్ లాగా ఉంది అని అడుగుతుంది. దానికి మన హీరో అవును అన్నట్టు చూస్తూ ఉంటాడు. మా చెల్లికి కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే వాయిస్ బాగాలేదు. తను నా ట్విన్ సిస్టర్నే. ట్విన్ సిస్టర్ అయితే ఈ పాటికి చనిపోయి ఉండాలి కదా అని స్టీఫన్ అడుగుతాడు. లోపల నుండి మియామింగ్ కిందకు వస్తుంది. ఈ అమ్మాయి చాలా బాగుంది అని మన షియాఫింగ్ ఆ అమ్మాయిని చూస్తూ ఉంటాడు. కిందికి వచ్చేసి ఆ అమ్మాయి హీరోయిన్ ని చేయి పట్టుకొని, నువ్వు చాలా అందంగా ఉన్నావు, నా సిస్టర్ గా ఉంటావా, నీకు కావలసిన ఫుడ్ అంతా చేసి పెడతాను అంటుంది. చేయి పట్టుకోగానే ఆ ప్లేస్ అంతా వర్షం వచ్చేలాగా మారిపోతుంది. బ్రేస్లెట్ కూడా ఒకలాగా రియాక్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంతలో హీరో, ఇదంతా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఏంటి మీ సిస్టర్ ఇంత మంచి అమ్మాయిలాగా ఉంది అంటాడు. అవునవును, నా సిస్టర్ ఎప్పుడూ అంతే అని లీ అంటాడు. నన్ను లార్డ్ మింగ్ అని అందరూ తప్పుగా అనుకుంటున్నారు. నేను లార్డ్ మింగ్ కాదు అని ప్రూవ్ చేసేస్తే నాకు ఇంకేం ప్రాబ్లం ఉండదు అని యూచి క్యూట్ గా చెప్తుంది. కరెక్ట్ గా ఈ టైంలో అసిస్టెంట్ వచ్చి మియామింగ్ తో, మీకు ఇది ఇచ్చేసి వెళ్దామని వచ్చాను అంటాడు. ఎవరెవరు కిడ్నాప్ చేయబడ్డారో ఆ విషయం ఇందులో ఉంది. ఇందులో చియువాన్ భాగంలో లార్డ్ మింగ్ కోసం పనిచేసే ఒక గుంపు, అదే ఫస్ట్ ఎపిసోడ్ లో సోల్స్ అన్నిటిని ఒక ముత్యం లాగా మార్చేసి ఉంటారు కదా, వాళ్ళందరినీ కిడ్నాప్ చేసేసి ఉంటారు. ఆ లిస్ట్ ఇది. ఏంటి, కొన్ని రోజుల్లోకే 100 మందికి పైగా కిడ్నాప్ చేయబడి ఉన్నారు. కిడ్నాప్ చేయబడిన వాళ్ళంతా 5 రోజులకు సరిపడే ఫుడ్
ఫుడ్ తీసుకొని వెళ్లారంట. కిడ్నాప్ చేయబడిన వాళ్ళంతా 5 రోజులకు సరిపడే ఫుడ్ అంతా తీసుకొని రమ్మని చెప్పారంట. సో ఇక్కడ నుండి 5 డేస్లో వెళ్లే విలేజెస్ ఏముంటాయా అని ఆలోచిస్తూ ఉంటారు. 5 డేస్లో వెళ్లే ఊరేముంది అని షీఫన్ అడుగుతాడు. అంతలో మియామింగ్ అక్కడ గుర్రం మాంసం కూడా దొరకదు అని అంటాడు. గుర్రం మాంసం కూడా ఇక్కడ నుండి తీసుకుని వెళ్లారు అంటే వెంటనే మన హీరోయిన్ గుర్రం మాంసం దొరకదు అంటే ఆ ప్లేస్ నాకు తెలుసు, ఆ ఊరి నేమ్ లూరి, అక్కడ మాత్రమే గుర్రం మాంసం దొరకదు అని చాలా మంది అంటూ ఉంటే విన్నాను అని మన తిండిపోతు హీరోయిన్ అంటుంది. సరే రేపు అందరం కలిసి ఆ విలేజ్కి వెళ్దాం అంటుంది మియామింగ్. మన హీరో కూడా ఓకే అంటాడు. నెక్స్ట్ మన మియామింగ్ లేడీ గెటప్ని చేంజ్ చేసుకొని అతడి అసిస్టెంట్తో బార్డర్ దగ్గరికి వచ్చేస్తాడు. ఆ బార్డర్ అంతా మంత్రవలయంతో కట్టేసి ఉంటుంది. నేను ఇప్పుడు బయటకు వెళ్ళడానికి ట్రై చేస్తాను అంటాడు. అసిస్టెంట్ నిజంగానా అని అడుగుతాడు. అప్పుడు మియామింగ్ ఒక స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తున్నాడు. ఆ విలేజ్ అంతా పచ్చగా ఒక నందనవనం లాగా ఉండాలి అని ముందు తరం వాళ్ళు నా ప్రాణాన్ని ఈ ఊరితో కలిపి కట్టేశారు. 9 రింగ్స్ భద్రంగా ఉన్నంత వరకు ఈ ప్లేస్కి ఏమీ కాదు. నేను చచ్చేదాకా భద్రంగా ఉంటుంది. కానీ నేను మాత్రం బయటికి అస్సలా పోలేను. నేను చనిపోయిన తర్వాతనే నాకు అర్థమైంది నేను చనిపోయినా కూడా నా ఆత్మ ఇక్కడే ఉండిపోతుంది అని. ఇప్పుడు ఈ అమ్మాయి యూచి వచ్చాక నా బ్రేస్లెట్ కూడా రియాక్ట్ అవుతుంది అని తన హ్యాండ్తో బార్డర్ని టచ్ చేస్తాడు. బయటకు వెళ్ళగలమా లేదా అని చెక్ చేయడానికి. కొంచెం సేపట్లో ఆ మంత్రవలయం యాక్టివేట్ అయ్యి వాడిని విసిరి పడేస్తుంది. నోట్లో నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. వెంటనే అక్కడికి లీ వచ్చేస్తాడు. ఈరోజు ఎందుకు దీన్ని ట్రై చేశారు అని ట్రీట్మెంట్ ఇవ్వడానికి తీసుకొని వెళ్ళిపోతాడు. ఇంకొక పక్క మన హీరోయిన్కి రకరకాల ఫుడ్స్ ఇస్తున్నారు. యూచి బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటుంది. మన హీరో మాత్రం మియామింగ్ నీతో ఎందుకు ఇంత బాగా నడుచుకుంటుంది, నాకేమీ అర్థం కావడం లేదే అని చెప్తాడు. వెంటనే యూచి ఆ అమ్మాయికి నా మీద ఏం ప్రేమ లేదు, ఆ లీకి మాత్రమే నా మీద ప్రేమ ఉన్నట్లుంది, అందుకే వాళ్ళ సిస్టర్కి చెప్పి నన్ను బాగా చూసుకోమని చెప్పి ఉంటాడు అని యూచి చెప్తుంది. నన్ను ఎందుకురా నువ్వు సరిగా తిననివ్వవు అని జిన్షాన్ చూస్తూ ఉంటే 4 ప్లేట్లు ఆల్రెడీ తినేసి 5వ ప్లేట్ కోసం చూస్తుంది. ఎన్ని మాటలు మాట్లాడుతుందో చూడు అని జిన్షా అంటాడు. సరే తిను, నిన్ను ఎందుకు ప్రేమగా చూసుకుంటుందో నేను కనిపెడతాను అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకొక పక్క లీ మియామింగ్ ట్రీట్మెంట్ చేసి ఇప్పుడు పర్లేదా అని అడుగుతుంది. ఏం చేద్దాం, ఈ యూచి రాగానే నేను బయటికి వెళ్ళిపోయి ఈ శాపాన్ని పోగొట్టేసుకుందాం అనుకున్నాను అంటాడు. ఈ శాపంతో యూచి ఏమైనా కనెక్ట్ అయ్యిందా అని లీ అడుగుతాడు. అవును, యూచి రాగానే నా బ్రేస్లెట్ లో రియాక్షన్స్ కనిపించింది. ఈ 200 సంవత్సరంలో ఎప్పుడూ ఇలా జరగలేదు. ఈ శాపాన్ని యూచి మాత్రమే తీయగలదు అంటాడు. ఈ శాపాన్ని తీస్తే ఈ ప్లేస్ అంతా నాశనం అయిపోతుంది కదా అని లీ అంటాడు. పోతే పోయింది, దాన్ని కాపాడడానికి నేనేమైనా గాడ్నా? అన్ని ఇయర్స్ చూసుకుంది చాలదా, మళ్ళీ ఇంకా చూసుకోవాలా? నువ్వు నా కోసం ఏదో తెచ్చినట్టున్నావు, పెయింటింగ్ అంటాడు. అవును, ఈ పెయింటింగ్ నీకోసం తెచ్చాను. నేను చూసిన ప్లేసెస్ అన్ని నా చేత్తో ఓన్గా నీకోసం గీసి మరీ తీసుకొచ్చాను. ఓ చాలా థ్యాంక్స్ అంటాడు మియామింగ్. ఇప్పుడు మియామింగ్ నేను బయటకి ఎక్కడికి పోలేను, ఏ అందమైన ప్లేస్ని చూడలేను. నువ్వు వెళ్ళి నా కోసం ఇదంతా చేస్తున్నావా? నువ్వు ఒక అమాయకంగా ఇదంతా చేస్తుంటే నాకు ఏదోగా ఉంది అని దాన్ని మంటలో వేసేస్తాడు. ఇప్పుడు మన మియామింగ్కి ఒక ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకుంటూ ఉంటాడు. దీంట్లో మన లీ వాళ్ళ ఫాదర్ని చూపిస్తున్నారు. మియామింగ్ నిజంగా లీ వాళ్ళ సిస్టర్ కాదు. మియామింగ్ ఈ ప్లేస్లో చాలా ఇయర్స్ నుండి శాపాన్ని తీసుకొని అక్కడే ఉంటున్నాడు. చనిపోయిన ట్విన్స్ అంతా సగంలోనే చనిపోతుంటారు కదా, వాళ్ళ సోల్స్ అంతా మియామింగ్కి వచ్చేలాగా ఉంటుంది. సో మియామింగ్ వాళ్ళ సోల్స్ని తీసుకొని ఇన్ని ఇయర్స్ బయటికి పోకుండా ఇక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు లీ వాళ్ళ ఫాదర్ అంటున్నాడు మియామింగ్తో, లీ ప్రాణాన్ని కాపాడమని బ్రతిమలాడాను. అప్పుడు ఒక ఫాక్స్ టేమాన్ తన హాఫ్ శక్తిని ఇచ్చారు, దాంతో మన లీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి ట్రై చేద్దాం అంటాడు. నాకు లైఫ్ రావాలని లీ ప్రాణం పోతుంది అని తెలిస్తే లీ నన్ను హేట్ చేస్తుందా అని అడుగుతాడు. లీ వాళ్ళ ఫాదర్ ఏమీ అర్థం కాకుండా చూస్తూ ఉంటాడు. నువ్వు నేను కలిసే ఉందాం, కలిసే చచ్చిపోదామని ఒక టైంలో లీ చెప్పి ఉంటుంది మియామింగ్తో. అది గుర్తు చేసుకుంటూ నీకు ఇంకా ఆ ప్రామిస్ గుర్తుందా లేక మర్చిపోయావా అని వాడిలో వాడే మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో మన హీరో, ఈ కోట గోపురం మీద ఏదో ఒక విచిత్రం ఉంది,
దాన్ని వెళ్ళి ఎలా అయినా చూడాలి అని వెళ్తాడు. ఇంతలో మన హీరోయిన్ జిన్షా వచ్చేసావా అని డోర్ తీసి చూస్తే మియామింగ్నే లేడీ గెటప్లో వచ్చి ఉంటాడు. లోపలికి రావచ్చా అని అడిగేసి యూచితో మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. నువ్వు లార్డ్ మింగ్ కాదు అని నిరూపించడానికి నీ గతాన్ని తెలుసుకోవాలి కదా, మనం దాన్ని ట్రై చేద్దామా అని అడుగుతాడు. ఎలాగా అని హీరోయిన్ అడిగేలోపు ఒక మంత్రం వేసి యూచిని ఒక మైకం వచ్చే స్టేజ్లోకి తీసుకుని వెళ్తాడు. అంతలో మన హీరో కోట గోపురం పైకి వెళ్ళి పూర్వీకులు ఫొటోస్ ఉంటాయి కదా అది అంతా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు మియామింగ్ యూచి దగ్గర ఈ ప్లేస్కి నీకు ఏమైనా సంబంధం ఉందా? ఈ ప్లేస్ నేమ్ రెహాయ్ అంట. ఈ ప్లేస్ గురించి నీకేమైనా తెలుసా అని అడుగుతాడు. రెహాయ్ అని చెప్పగానే మన హీరోయిన్ కి ఏదో పాత జ్ఞాపకం వస్తుంది. ఆ ప్లేస్ లో మాస్టర్ అని ఒక అతను ఉండేవాడు కదా, అతను ఇదే రెహాయ్ అని ఒక పెయింటింగ్ ని చూపిస్తూ ఉంటాడు. కరెక్ట్ గా ఇది అంతా గుర్తుకు వస్తుంటే మన హీరో పైన ఆ పూర్వీకుల పెయింటింగ్స్ చూస్తుండగా కరెక్ట్ గా లీ వచ్చేస్తాడు. మిమ్మల్ని నమ్మి ఈ ప్లేస్ లోకి వదిలేస్తే మీరు మా సీక్రెట్ ప్లేస్ లోకి వస్తారా అని అంటాడు. అంతలో హీరో యూచికి ఏదో ప్రాబ్లం ఉన్నట్టు అనిపించి యూచితో కనెక్ట్ అవుదామని ట్రై చేస్తుంటే కుదరడం లేదు. ఎందుకంటే మన యూచి పాతకాలానికి వెళ్లిపోయి తించేస్తుంది కాబట్టి. మాస్టర్ అని వెళ్లి కూర్చుంటుంటే మాస్టర్ ఈ రోజే నిన్ను నా స్టూడెంట్ గా అంగీకరిస్తున్నాను అంటాడు. థ్యాంక్ యూ మాస్టర్ అని ఇదంతా థింక్ చేస్తున్నప్పుడే మియామింగ్ ని నీ మాస్టర్ ఎవరో తెలుస్తుందా చెప్పు అని మళ్ళీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటే నా మాస్టర్ అని ఫేస్ చూడ్డానికి ట్రై చేస్తుంది. అంతలోపల జిన్షా అక్కడికి వచ్చేస్తాడు. అంతలో అగరబత్తి కూడా లాస్ట్ స్టేజ్కి వచ్చేస్తుంది. అగరబత్తి లాస్ట్కి వచ్చింది అంటే హీరోయిన్ కూడా మైకం నుండి మేల్కోవాలి. కరెక్ట్గా ఆ టైంకి జిన్షా డోర్ ఓపెన్ చేయడంతో యూచి నార్మల్ పొజిషన్కి వచ్చేస్తుంది. జిన్షా నువ్వు కూడా వచ్చేసావా, ఏమి మాట్లాడుకుంటున్నారు, నేను వచ్చి జాయిన్ అవుతా అంటాడు. మియామింగ్ ఏమీ లేదు, సరే నేను ఇంక మళ్ళీ కలుస్తాను అని వెళ్ళిపోతుంది. వాడు నిన్ను ఏమైనా చేశాడా అని అడుగుతాడు. నన్నేమీ చేయలేదు, నేనే ఒక డ్రీమ్లోకి వెళ్ళాను, దాంట్లో రిహాన్ ప్లేస్ని చూశాను, నేను ఇప్పుడు ఆ ప్లేస్ని పెయింటింగ్లో చూసి వచ్చాను పైన అంటాడు మన హీరో. మనం ఇద్దరం ఒకేసారి ఆ పెయింటింగ్ ని చూసామా అయితే అని అంటాడు. ఇంకొక పక్క ఎందుకు జిన్షాని పైకి వెళ్ళడానికి అలో చేశావు అని లీ అడుగుతాడు. కావాలి అనే చేశా. అప్పుడే హీరోయిన్ తో మాట్లాడే ఛాన్స్ వస్తుంది. నేను యూచితో మాట్లాడాను, ఆమె లార్డ్ మింగ్ కాదు, ఆమె పాత జీవితంలో లార్డ్ మింగ్ జ్ఞాపకాలేమీ లేవు, కానీ ఆమెకి ఈ రిహాయికి ఏదో సంబంధం ఉంది, అదేంటో కనిపెట్టి యూజ్ చేసుకుంటే మన శాపాన్ని రిమూవ్ చేసుకోవచ్చు అంటాడు. అప్పుడు లీ అలా చేస్తే ఉన్నదంతా నాశనం అయిపోతుంది కదా అని బాధపడుతుంటాడు. వాళ్ళు లాస్ అయితే మనకేంటి, మన శాపం గురించి ఎవరైనా బాధపడుతున్నారా, మనమెందుకు బాధపడాలి అని టెన్షన్ పడుతూ ఉంటాడు. సరే ఓకే అని కూల్ అవుతాడు లీ. ఇంకొక పక్క నుంచి నేను చెప్తే నువ్వు విన్నావా, నువ్వు నన్ను నమ్మావా, ఇప్పుడు చూసావా నా మాస్టర్ మళ్ళీ నా కల్లోకి వచ్చాడు అని అంటుంటే ఎప్పుడు చూసినా నీ మాస్టర్ గురించేనా అని హీరో పొసెసివ్తో ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ నేను నా మాస్టర్ ఫేస్ని చూడలేకపోయాను అని అంటూనే అలానే పడుకొని నిద్రపోతుంది. ఇలా ఎవరైనా నిద్రపోతారా అని అనుకుని హీరోయిన్ని పడుకోబెట్టి కరెక్ట్గా చెక్ చేసి చూస్తే మైకంలోకి తీసుకొని వెళ్ళి నిజాన్ని బయట పెట్టే సాంబ్రాణి ఇది, దీన్ని పెట్టారు అంటే మనల్ని ఏదో చెక్ చేస్తున్నారు అని వెంటనే లీ దగ్గరకు వెళ్ళి మీకు ఏమైనా అనుమానం ఉంటే డైరెక్ట్గా మమ్మల్ని అడగండి, ఇలా బిహేవ్ చేయకండి అని తిట్టేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే మియామింగ్ చూస్తున్నాడు. రిహాయ్ నుండి విడుదలయ్యేదానికి టైం వచ్చేసింది అని చెప్తాడు. అక్కడి నుండి హీరోయిన్ బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.